ప్రభుత్వం లేనప్పుడు, అధికారం లేనప్పుడు కష్టపడిన కార్యకర్తకి ఫస్ట్ పెద్దపీట వేయండి. ఆయన్ని గుర్తించండి. కష్టపడిన కార్యకర్తని గుర్తించడానికి 10 నెలలు, 20 నెలలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అవసరం లేదు సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే 1 నెల రోజులు టైం గ్యాప్ తీసుకొని ఎవరు కష్టపడ్డారు, ఏ గ్రామంలో ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్, ఒక నియోజకవర్గానికి 4 నుంచి 5 మండలాలు ఉంటాయి సార్. ప్రతి మండలంలో ఏ కార్యకర్త ఎంత కష్టపడ్డాడు ఆ మాత్రం తెలుసుకోవడం అంత పెద్ద విషయమా? ఎన్ని రోజులు తెలుసుకుంటారు? కార్యకర్తలందరూ ఆవేదన చెందుతున్నారు, మనస్తాపానికి గురవుతున్నారు, చెప్పుకోలేని బాధ, వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు పాప వాళ్ళకి బాధ. బయటకు వస్తే పరువు పోతుందేమో అని చెప్పేసి అదొక అవమానం. ఈరోజు చాలా మంది అడుగుతుంటారు, ఓ చించేసుకున్నారు, పొడి చేసుకున్నారు, గుడ్డలు చించేసుకున్నారు, పోరాడారు కదా, ఇప్పుడు ఏం పీకుతున్నారా మీరని చాలా మంది అడుగుతుంటారు కార్యకర్తల్ని. సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కదండి. కనీసం సొంత నియోజకవర్గాల్లో కనీసం ఒక ₹1 సంపాదించుకునే పని కూడా చేసుకోలేకపోతున్నారు సార్. పనులు కల్పించండి వాళ్ళకి, నెల నెల ఏదో ఒక వాళ్ళకు ఒక వెసులుబాటు చూపించండి, ఆర్థిక వనరులు చూపించండి. ఎందుకు కార్యకర్తలను గాలికి వదిలేస్తారు? వాళ్ళు లేకపోతే పార్టీలు లేవని గుర్తుపెట్టుకోండి, వాళ్ళు లేకపోతే మీకు గెలుపులు లేవు గుర్తుపెట్టుకోండి. మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చున్న రోజులు మీరు ఇళ్లలో కూర్చున్నా సరే ధైర్యంగా బయటకు వచ్చి పోరాడేవాడు కార్యకర్త. వాడిని మర్చిపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మన రాష్ట్రానికి మంచిది కాదండి. కాబట్టి